వాళ్ళు ఉన్నందరూ ఏ పెన్షన్ రూల్స్ పరిధిలో వస్తారు? ఓల్డ్ కాదు, ఏపీ కాదు, తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. ఈ తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 పరిధిలో మేము అపాయింట్ అయినాము. ఈ రూల్స్ పరిధిలో వస్తామని ఎస్ఆర్ లో ఒక ఎంట్రీ ఉండాలి. జనరల్ ఏం చేస్తారంటే ఎంట్రీ లేకపోతే పెన్షన్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మీరు ఆ ఎంట్రీ రాయించి నా దగ్గర పెన్షన్ శాంక్షన్ వచ్చినప్పుడు నేను సంతకం పెట్టి పంపిస్తాను. 19/2004 తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్స్ కింద కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు పెన్షన్ స్కీమ్ లో ఉన్నారు అంటే రివైజ్డ్ పెన్షన్ 1980 రూల్స్ ప్రకారం ఉన్నారు అంటే సుమారు ఎంత కాలన్నా మీ జీతము ఒక 12 నుంచి 13% మీరు మీ జీతాన్ని పెన్షన్ రూపంలో ఒక నిధి రూపంలో గవర్నమెంట్ దగ్గర జమ చేస్తున్నట్టు లెక్క. అంటే సుమారు అనుకుందాము ఒక 1,00,000 రూపాయల జీతం ఉందండి మీది, కానీ మీకు గవర్నమెంట్ ఇచ్చే జీతం ఎంత అనుకోవాలా? 1,15,000 అనుకుందాం. 15,000. ఆ 15,000 రూపాయలు గవర్నమెంట్ జమ అవుతున్నాయి కాబట్టి రేపు పొద్దున పెన్షన్ రూపంలో వస్తారు మీకు. మరి వేరే న్యూ పెన్షన్ స్కీమ్ లో అపాయింట్ అయిన వాళ్ళకి ఇది ఉందా? ఉంది, వాళ్ళకు కూడా ఉంది. ఎందుకు లేదు? ఉంది. ఏ రూపంలో ఉంది? కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పద్ధతిలో కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా, అవునా కదా? అది అదనంగా కాంట్రిబ్యూషన్ వస్తుంది కదా, అంతే తేడా. సరే, ఇందులో కూడా ఈ జమ కన్సాలిడేట్ ఫండ్ లో కూడా ఈ అమౌంట్ నిజంగా జమ అవుతుంది సపరేట్ గా. వేరే న్యూ పెన్షన్ స్కీమ్ లో ఉంది సపరేట్ రేట్ ఆఫ్ అమౌంట్స్ లో జమ అవుతుంది. అది మీ ప్రాణ అకౌంట్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో ఎవరు లేరు కాబట్టి నాకు సమాధానం లేదు, చెప్పకూడదు, ఇప్పుడు అవసరం లేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో అది ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి పెన్షన్ నిధులలో పెట్టేసి ఆ లెక్కలు చూపిస్తారు. ఈ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి చెప్పాను కదా. 192 సెకండ్ రా పరిగెత్తకు. ఈ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? 192/2004 కన్నా ముందు నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ రివైజ్డ్ అంటే తెలంగాణ పెన్షన్ రూల్స్ వర్తిస్తారు. ఓకేనా? ఇదైతే చాలా ఈజీగా అర్థమైపోయింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక సర్వీసు ఒక పోస్ట్ ఒకే కాలంలోని సర్వీసుకు 2 పెన్షన్లు పొందవచ్చునా? లేదు, ఏమన్నా పొందలేరు. రూల్ 7 లో పెన్షన్ మంజూరు ప్రాతిపదిక ఏంటిది? ఇది అందరూ గమనించాలి, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. చదవండి, ఇక్కడ ఏముంది? భవిష్యత్తు సత్ప్రవర్తన ఆధారంగానే పెన్షన్ మంజూరు చేస్తారు. సబ్జెక్ట్ టు ఫ్యూచర్ గుడ్ కండక్ట్. ప్రవర్తన బాగా లేకపోతే పెన్షన్ మంజూరు అధికారి పెన్షన్ ను రద్దు చేయవచ్చు, తగ్గించవచ్చు. సపోజ్ ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోయినాడు, రిటైర్ అయ్యేసి ఒక క్రిమినల్ అఫెన్స్ లో ఇరుక్కున్నాడు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవుతాయి, కేసు పెండింగ్ ఉంది అనుకుందాం. సంబంధిత పోలీసు అధికారి ఇతను ఎక్కడ పనిచేసాడో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏదైనా లెటర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ అవుట్కమ్ ఏముంటుందో ఆ కేసుకి సంబంధించి వెదర్ అక్విట్ అయినాడా లేక అందులో కల్పిట ఏదైనా నిరూపించబడుతుంది కదా, దాన్ని బట్టి మనం పెన్షన్ కూడా మళ్ళీ అతను పొందే పెన్షన్ని మనం నిర్ణయించవచ్చు. అర్థమవుతుందా? ఏమంటుంది ఇక్కడ క్లియర్గా అంటే మనము చనిపోయేంత వరకు కూడా ఉద్యోగం ఎట్లుండాలా? ఒబీడియంట్ కాదు, యాజ్ పర్ రూల్స్ సత్ప్రవర్తనతో ఉండాలి. భవిష్యత్తు సత్ప్రవర్తన ఆధారంగానే పెన్షన్ మంజూరు చేస్తారు. భవిష్యత్తు అంటే మీరు రిటైర్ అయిపోయిన తర్వాత, అంతే కదా? ఓకే, ఫోర్త్ పెన్షన్ మంజూరుకి ప్రాతిపదిక ఏమిటి? అయిపోయిందా? సర్వీస్ లో ఉన్నప్పుడు ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా లేక రిటైర్ అయిన తర్వాత రీఎంప్లాయ్మెంట్ తీసుకున్న కాలంలో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి నష్టం జరిగింది అని తేలితే పెన్షన్ ను నిలుపుదల రద్దు చేయవచ్చా? చేయవచ్చు. అంటే మీరు సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. మీకు తెలియదు ఆ సంగతి. నేను రికార్డ్స్ కరెక్ట్ మెయింటైన్ చేయకుండా, లెక్కలు సరిగ్గా రాయకుండా ఏదో చార్జ్ ఇచ్చేసి మమ్మ అనేసి ఇన్వెస్టిగేట్ చేసి అనుకోండి, ఆడిట్ అయింది అనుకోండి, ఆడిట్ లో తప్పు చేయలేదు అనుకోండి, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టారు. అరే గ్రాంట్స్ ఉన్నాయి సార్, లేవని ఏదైనా అన్ని ఉన్నాయి లేదా? గవర్నమెంట్ రూపాయి 1 రూపాయి తీసుకుంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది.
అది అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా రూల్స్ ప్రకారం పనిచేయండి, రూల్స్ ప్రకారం రికార్డ్స్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలా. అండ్ ఇంకోటి, మీరు ఏదో నేను రిటైర్ అయిపోయినా పోతున్నా చార్జ్ హ్యాండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఏ రికార్డ్స్ మీరు చార్జ్ హ్యాండ్ అవుట్ చేస్తున్నా బాధ్యత రాసి ఎన్ని పేజీలు ఉంది ఆ రికార్డు, ఏ రికార్డు ఏ పీరియడ్ నుంచి ఏముంది అవన్నీ ఇంత రికార్డు రాయాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్. చార్జ్ హ్యాండ్ అవుట్ చేయాలి, చేసి హ్యాండ్ అవుట్ ఎవరైతే తీసుకుంటారో మీరు చార్జ్ సంతకాలు తీసుకోవాలి. అట్లా చేస్తారా ఎవరన్నా? ఎవరు చేయాలి? చేస్తారంటే ఎవరన్నా? కొంతమంది చేస్తారు. మీ పరిధిలో ఉన్న అంటే మీ పరిధిలో ఉన్న మీరు చార్జ్ తీసుకున్న రికార్డ్ తో పాటు మీ పీరియడ్ లో క్రియేట్ అయిన రికార్డ్స్ కూడా ఒక క్రమానుసారంగా డేట్ వారీగా ఎన్ని రిజిస్టర్స్ ఒక పద్ధతి రాసి మనము వచ్చిన నెక్స్ట్ అధికారికి ఎవరైతే చార్జ్ తీసుకున్నా ఆయనకి ఇచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని మనం ఆ ప్రాంగణం వదిలాలి. ఇప్పుడు కన్సర్న్ క్లర్క్లు ఉంటారు, మాకు చాలా టెన్షన్ ఉంటుందండి ఉన్న వాస్తవం. క్లర్క్లు కానీ చీటించారు ఉంటాయి, ఎన్ని ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్ ప్రతిదీ ఒక చిట్టా రాస్తాం. ఫైల్ నంబర్ ఆఫ్ పేజెస్, కరెంట్ ఫైల్, నోట్ ఫైల్ అన్ని రాసి అన్ని వాటి చెక్ చేసుకొని అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత ఎస్ఆర్ ఉంటే ఎస్ఆర్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకున్న తర్వాత సంతకం పెడతారు. హ్యాండింగ్ ఓవర్ టేకన్ ఓవర్ అయిపోతుంది. అనుకున్నాము మనకు రికార్డ్ సరిగ్గా మెయింటైన్ చేయలే, నిర్లిప్తంగా ఉన్నారు, క్యాష్ బుక్ అనేది మెయింటైన్ చేస్తలేదు. క్యాష్ బుక్ అనేది డైలీ వారీగా ఉంటుంది. ఏ రోజు ట్రాన్సాక్షన్స్ ఆ రోజు క్లోజ్ చేయాలి. క్యాష్ బుక్ యొక్క ఫస్ట్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఏంటిది, ఖచ్చితంగా అదే రోజు మనం క్లోజ్ చేయాలి. 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో ఎప్పుడో క్యాష్ బుక్ స్టార్ట్ చేస్తారు. ఇదండి ఈ క్రమంలో ఒక మనిషికి ఏమైనా అయిపోయింది అనుకోండి అక్కడ, అప్పుడు ఏం చేయాలి? క్యాష్ బుక్ వేరే అధికారి రాయొచ్చా? క్యాష్ బుక్ వేరే అధికారి వచ్చి సంతకం పెట్టొచ్చా? ఆ పీరియడ్ జనరల్ పీరియడ్ ఎంత పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది. మరి ఎవరు చేయాలి? ఎంత కష్టం తెలుసా? అంటే అప్పులు ఎంతమంది ఇచ్చాము, ఎంత మీద నగదు నిల్వ ఉంది, మరి వేరే వాళ్ళ ఖాతాలను అప్పులు ఏమి ఇచ్చాము, క్యాష్ ఇన్ హ్యాండ్, అవన్నీ విషయాలన్నీ కరెక్ట్ ఒక రూపాయి తేడా లేకుండా ట్యాలీ అయిన తర్వాతనే ఆ రోజు మేనేజరు ఆ ప్రాంగణం వదిలేసుకోవాలి. అది వాళ్ళ నిబంధన. ఇప్పుడు అకౌంటింగ్ లో కూడా మనకు అకౌంటింగ్ టాలీ సిస్టమ్, అకౌంటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం కావట్లేదు. దంచంగా 5-5:30 కాగానే బ్యాంకింగ్ అవర్స్ కాగానే క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ గతంలో అట్లా లేకుంది, మాన్యువల్ ఉంది. మాన్యువల్ ఉన్నప్పుడు క్యాష్ బుక్ టాలీ కాకపోతే ఎంత తిప్పలేదంటే మరుసటి రోజు పొద్దున వరకు కూడా టాలీ కాకపోదు కొన్ని ట్రాన్సాక్షన్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నా, నేను వెళ్ళి ఆడిట్ చేస్తుంది చేసినా మాకు తెలుసు. ప్రాక్టికల్ మేము ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేసాం. 12 గంటల దాకా 1 గంట దాకా ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్ పోతుంటుంది, కూర్చుంటుంది, ఎక్కడ తప్పుడు తీసుకుంటుంది, క్యాష్ బుక్ టాలీ చేసిన తర్వాత బయటకు వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు అట్లా. సో హెడ్ మాస్టర్ డ్రాయింగ్ ఆఫీసర్ బాధ్యత ఏంటిది? ఏ రోజు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆ రోజు కంప్లీట్ చేయాలి. ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్తామంటున్నాంటే, మీకు ఎప్పుడైనా నగదు నిల్వ పెట్టుకోవద్దు. మీరు చేసే తప్పిదం అదే. నగదు నిల్వ చేతిలో పెట్టుకోవద్దు. నగదు నిల్వ పెట్టుకుంటే ఏం చేయాలి? 2 ఖాతాల క్యాష్ బుక్ రాయాలి. 2 కాలమ్స్ క్యాష్ బుక్, లేకపోతే క్యాష్ బుక్ వేరు, మన బ్యాంక్ కాలమ్స్ క్యాష్ బుక్ వేరు, 2 పుస్తకాలు రాయాల్సి వస్తుంది. అది తెలుసా మీకు? తెలియదు. మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది కదా, ఏదైనా బ్యాంక్ అకౌంట్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేస్తారు కదా. కాబట్టి ఎప్పుడైనా కానీ క్యాష్ డ్రా చేసి చేతిలో పెట్టుకుంటే మీకు 2 ఖాతాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో అది వేరే సబ్జెక్ట్ మీద వదిలేదు. ఇందులో ఇప్పుడు సపోజ్ ఏదైనా క్రిమినల్ యాక్షన్ కానీ డిపార్ట్మెంటల్ యాక్షన్ కానీ ప్రభుత్వానికి నష్టం జరిగిందని భావించినప్పుడు అతను ఏదైనా ఎంప్లాయీ పెన్షన్ తగ్గించాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి కావాలి. ప్రభుత్వ అనుమతి అంటే ఒక జీవో అనేది వెళ్తుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగిపై ఏదైనా న్యాయ సంబంధమైన కేసులు కానీ డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ కానీ పెండింగ్ లో ఉంటే కమ్యూనిటీ వాల్యూ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయవచ్చా? చేయరాదు. ఎప్పుడైనా కూడా హింట్ ఏంటంటే, మీకు
రిటైర్మెంట్ 2 సంవత్సరాల ముందు మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఊపి కాలు పెట్టాలి ప్రతి విషయంలో. ఏనండి, ఊపి కాలు పెట్టాలి. ప్రతి ఏదైనా శాంక్షన్ ఇచ్చినప్పుడు 1-4 సార్లు ఆలోచించి సంతకం పెట్టాలి. మీరు సంతకం పెట్టడానికి పోతున్నప్పుడు మీ ఎనర్జీ చేయలేకపోవాలి. ఫస్ట్ నేను పెట్టాలా పెట్టొద్దా. ఎంతో మంది చూశాను నేను. 2-3 నెలల ముందే వాడు రిటైర్ అవుతున్నాడు, ఏముంది ఏదైనా దోసుకుందాం, తీసేసుకుందాం, ఈ అమౌంట్ అకౌంట్ ఖాళీ చేద్దామని దుష్ప్రవర్తనతో పనిచేసి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది డిపార్ట్మెంట్ ఎప్పుడు వదిలిపెట్టదు, దొరుకుతారు. అది ఎంత బాధాకరమైనది. రూపాయి నేను ఎప్పుడూ చెప్తున్నా, ప్రభుత్వం ₹1 అంటే ₹100 ఖర్చు పెట్టాల్సి. ఇది చాలా డేంజర్ అండి. ఓకే, ఉద్యోగంపై ఉన్న కేసులు అన్ని మాకే అయినచో అట్టి పరిస్థితుల్లో పెన్షన్, కమ్యూనికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ లేకుండా ఎంతవరకు అనుమతిస్తారు? కేసు మాఫీ అయినట్టు జారీ అయిన మంజూరు ఉత్తర్వు తేదీ నుంచి 1 సంవత్సరంలోపు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనం తీసుకోవచ్చు. సపోజ్ ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోయినాడు, 2-3 సంవత్సరాల వరకు అతని పొజిషన్ ఉండొచ్చు, అతన్ని పదవీ విరమణ పొందడానికి అనుమతించవచ్చా? అంటే సస్పెన్షన్ పీరియడ్ లోనే కొంతమంది రిటైర్ అయిపోతారు. అవునా? అంటే అతనికి రిటైర్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్టే లెక్క. డిపార్ట్మెంట్ కేసు పెండింగ్ లో ఉన్న ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత అతనికి లభించే ఎర్న్ లీవ్ నగదుగా మార్చుకున్న సదుపాయాన్ని నిలుపుదల చేయవచ్చా? డెఫినెట్ గా ఫస్ట్ టార్గెట్ అనేది ఏంటిది? ఎర్న్ లీవ్ ఆపుతారు. ఎర్న్ లీవ్ అనేది ఇవ్వరు. చెప్పండి మేడం. ఎర్న్ లీవ్ మీకు ఇయ్యలే, ఎర్న్ లీవ్ మీకు ఇస్తారు కదండి. కానీ దాన్ని కమ్యూనికేషన్ టైం పీరియడ్ అయిపోయింది కదా, ఏజ్ దాటిపోయింది కదా. కమ్యూనికేషన్ ఏ విధంగా వస్తుంది? ఏజ్ లెక్కలో పెట్టుకొని వస్తుంది. దాని క్యాల్కులేషన్ ఫార్ములా ఉంది. మరి 2-3 సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకోండి, అప్పుడు ఆయా సంవత్సరానికి సంబంధించిన ఫార్ములా ప్రకారం మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకొని చేయాలి. మెడికల్ ఎగ్జామినేషన్ అవసరం సార్? అవసరం లేదు కదా. 1 ఇయర్ లో కూడా అయితే అవసరం లేదు. రైట్, అదే 1 ఇయర్ లో కూడా అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అవసరం లేదు. 1 ఇయర్ దాటితే మెడికల్ ఎగ్జామినేషన్ కావాలి. రైట్. పదవీ విరమణ పొందిన ఉద్యోగిపై కేసు పెండింగ్ ఉన్నప్పుడు మరణిస్తే అతనిపై ఉన్న కేసులు ఎలా పరిష్కరించాలి? ఆ కేసులన్నీ రద్దు అవుతాయి. ఆటోమేటిక్ రద్దు కావు. కన్సర్న్ ఎవరైతే చార్జ్ మెమో ఇచ్చాడో, ఎవరైతే సస్పెండ్ చేసినాడో అతను స్పష్టంగా రద్దు చేసినట్టు ఉత్తర్వులు ఇవ్వాలి. ఉత్తర్వులు ఇచ్చి సర్వీస్ లిస్టులో రాసిన తదనంతరమే సబ్సిక్వెంట్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి అన్ని. ఓకే, ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ నష్టం వాటిల్లినప్పటికీ ఉద్యోగి నిర్లక్ష్యం లేక దుష్ప్రవర్తనకు సంబంధించిన కేసులు అతను పదవీ విరమణ పొందినా కొనసాగించవచ్చు. కంక్లూడ్ కావు అంటే క్లియరెన్స్ అంటే డ్రాప్ చేసిన చార్జెస్ డ్రాప్ చేసేంత వరకు ఇన్ లైవ్ లోనే ఉంటాయి అవన్నీ. గజెటెడ్ ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఏదైనా వ్యాపార సంబంధమైన ఉద్యోగం చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా? ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మీరు ఫోటో తీసుకోండి, ఫస్ట్ తీసుకోండి ఫోటో. ఎందుకంటే రిటైర్మెంట్ కాగానే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు? ఏరేస్తారు, వచ్చి పని చేయండి సార్ అని అంటారు. అది ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకొని మీరు పని చేయాలి. ఎవడో గిట్టునోడు కంప్లైంట్ పెట్టింది అనుకోండి మీ మీద, ఫలానా దగ్గర ఫలానా వ్యక్తి పనిచేస్తున్నాడు, బ్యాంక్ అకౌంట్ లో పడ్డది, జీతం పడ్డది అని అన్నాడంట. అయిపోయి మీరు ఇక ఫిక్స్ అయిపోయారు. దాని నుంచి బయటపడలేదు. డిపార్ట్మెంట్ పరంగా ఏంది? పెన్షన్ శాంక్షన్ కట్టాలంటే ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అవునా? కాబట్టి అట్లా ఏమైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశం ఏదైనా ఉంటే ఎదుర్కోవద్దు. 2 ఇయర్స్ వరకు అందరు ప్రభుత్వ ఉద్యోగులకు పనిచేస్తారు. ఓన్లీ గచ్చవచ్చం కాదు, అందరు పనిచేస్తారు, అందరికీ పనిచేస్తారు. అయితే అదే ఉద్యోగం మనం ప్రభుత్వ పరంగా చేస్తే ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు ఒకవేళ గచ్చ ఇప్పుడు చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు,
రిటైర్ అయినా కూడా వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటారు స్పెషల్ జీవో ఇచ్చి. ఒక ప్రత్యేకమైన పెద్ద పెద్ద పోస్టులను అధికారులు ఉన్నారు, కానీ జీతం వాళ్ళకి సమానంగా రాదు. దాని ఫార్ములా వేరే ఉంది జీతం ఇచ్చేది, ఆ విధంగా వాళ్ళకి జీతం ఇస్తారు. అది అఫీషియల్, దానికి ప్రాబ్లం లేదు. పెన్షన్ కు అర్హత గల సర్వీస్. పెన్షన్ కు అర్హత గల సర్వీస్ ఎవరైనా చెప్పండి, మీరు చెప్పాలి కదా. మీరు పెన్షన్ పేపర్స్ టక్క టక్క సంతకాలు చేస్తారు. అర్హత గల సర్వీస్ అన్న, సర్వీస్ ఎంత అంటే నేను అర్హత గల సర్వీస్ అంటే కౌంటబుల్ సర్వీస్ ఏంటిది? సర్వీస్ పీరియడ్ అంటే లేదు సార్, ఏ సర్వీసులు పెన్షన్ కి అర్హత పొందుతారు. ఎందుకు పోతున్నావా? ఆరంభమే కాదు, దాని పైన ఉన్నది. పర్మనెంట్ అయినా సబ్స్టాంటివ్ లేక అన్షేటింగ్ అయినా కావచ్చు. అంటే ఒక పర్మనెంట్ పోస్ట్ లో అయినా టెంపరీ పోస్ట్ లో అయినా ఆ పోస్ట్ పర్మనెంట్ అయినా వగేరా ఆ సర్వీస్ అంతా కౌంట్. అయితే వాళ్ళ అప్రెంటిస్ టీచర్స్ ఉండే 2 years అప్రెంటిస్ పీరియడ్ చేశారు కదా, అప్రెంటిస్ పీరియడ్ అనేది పెన్షన్ కౌంట్ కాదు. కానీ టీచర్లకు సంబంధించి ఎగ్జామ్షన్ ఇస్తూ ప్రత్యేకమైన జీవో ఇచ్చి అప్రెంటిస్ పీరియడ్ ని కూడా పెన్షన్ కి కౌంటబుల్ గా ఉత్తర్వులు ఇచ్చినారు. అది మీరు గమనించాలి. స్పెషల్ ఆర్డర్ 18 సంవత్సరాల వయసు నిండక ముందు చేసిన సర్వీస్ పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా? పరిగణించరు. బాయ్ సర్వీస్ అంటామా? ఇప్పుడు ఈసారి ఉన్నాడు ఇంత క్రితం నేను 16 సంవత్సరాల పీరియడ్ లో నేను ఉద్యోగం చేసిన అన్నాడా? 16 నుంచి 18 సంవత్సరాల ఉన్న సర్వీస్ బాయ్ సర్వీస్. ఆ బాయ్ సర్వీస్ అనేది పెన్షన్ కి ఏం లెక్కించారు? క్వాలిఫైయింగ్ సర్వీస్ పీరియడ్ కి లెక్కించారు. క్వాలిఫైయింగ్ సర్వీస్ పీరియడ్ కి లెక్కించారు. లాస్ట్ డేట్ సర్వీస్ కన్వర్ట్ అయిన ఫుల్ టైం అంటే ఈ ఇష్యూస్ మీకు ఉండవండి. ఇప్పుడు 1981 లో అప్పుడు పార్ట్ టైం కంటింజెంట్ ఫుల్ టైం కంటింజెంట్ వాళ్ళంతా ఉండే, అది కూడా అవసరం లేదు. అది లేదు, ఇది ఒక్కొక్కటి పైకో ఇది కూడా అవసరం లేదు. అప్రెంటిస్ గా చేసిన కాలం పెన్షన్ అంటే ఉన్నది టీచర్లకు మాత్రమే వర్తిస్తుందని ఇచ్చారు కదా. మొట్టమొదటగా ఒక వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగుల ఎంపిక పనిచేసిన ఎటువంటి ఆటగాళ్ళు లేని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ షరతులు కొన్ని షరతులతో పెన్షన్ ఇవ్వచ్చు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఓకే. మిలిటరీ సర్వీస్ ఓకే. గైర్హాజరు కాలాన్ని సెలవు మంజూరు చేసినప్పుడు ఒకడు అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ పోతాడు, అతని మీద డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవుతాయి, కంక్లూడ్ అవుతాయి. మళ్ళీ ఆ పీరియడ్ ఏ విధంగా సెటిల్ చేయాలి? సంబంధిత ప్రాధికారి అపాయింటింగ్ అథారిటీ ఆ పీరియడ్ ని సెలవు మంజూరు చేయమన్నప్పుడు ఆ పీరియడ్ పెన్షన్ కి కౌంట్ అవుతుంది. సస్పెన్షన్ తర్వాత తిరిగి ఉద్యోగంలో నియమించినప్పుడు సస్పెన్షన్ పీరియడ్ అనేది ఏమవ్వాలి? సస్పెన్షన్ పీరియడ్ అనేది పెన్షన్ కి కౌంట్ కాదు. అంటిల్ అది ఎలిజిబుల్ లీవ్ కింద శాంక్షన్ చేసుకోమన్నప్పుడే కౌంట్ అవుతుంది. మరి సస్పెన్షన్ తర్వాత తిరిగి ఉద్యోగంలో నియమించబడినప్పుడు ఆ పీరియడ్ కౌంట్ అవుతుంది. జాయినింగ్ టైం వినియోగించినప్పుడు, జాయినింగ్ టైం మనకు అఫీషియల్ గా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, అప్పుడు మనకు జాయినింగ్ టైం అనేది 3 days ఏదో ఇస్తారు. ఆ జాయినింగ్ టైం కూడా పెన్షన్ కి కౌంట్ అవుతుంది. పోస్టులు రద్దు అయినప్పుడు లేక కార్యాలయమే రద్దు అయింది కాబట్టి, సపోజ్ అనుకుందాము ఉన్న బలంగా ఒక ఆఫీస్ ఎత్తేసినారు అనుకుందాం. మరి ఆఫీస్ ఎత్తేసినప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ అని ఉండే కుక్కట్పల్లిలో హైదరాబాద్ లో ఎత్తేసినారు. ఆల్రెడీ ఎంప్లాయీస్ అంతా ఏం చేసినారు? వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో క్లాస్ 4 ఎంప్లాయీస్ జూనియర్ అసిస్టెంట్స్ ఏదో నియమించినారు. మరి ఆ నియమించే వరకు ఇంటర్మీడియట్ పీరియడ్ ఏదో గ్యాప్ ఉందో అది సర్వీస్ కి కౌంట్ అవుతుంది. ఓకే. పెన్షన్ మంజూరు అధికారి వివిధ రకాల ఇంటరప్షన్ అసాధారణంగా సెలవుగా పరిగణించినప్పుడు, అంటే మనం ఏదైనా కానీ ఒక సెలవు అంటే ఒక
లీవ్ రూపంలో కూడా అది ఖచ్చితంగా పరిగణించబడాలి. గ్యాప్ అనేది ఏదైనా వచ్చినా లీవ్ రూపంలో పరిగణించబడితే వివిధ ఎక్సెప్షన్స్ ప్రకారం అది పెన్షన్ కి పెన్షన్ కి లెక్కించబడతాయి. ఏ సర్వీస్ పెన్షన్ కి లెక్కించబడతాయి? ఇప్పుడు సార్ ఎంత చెప్పాడు కదా, చెప్పింది కదా, EOA for 3 years on what grounds? EOA కాదు చెప్పండి. మనము ఈఓఎల్ ఇచ్చేది 2 గ్రౌండ్స్, ఒకటి ప్రైవేట్ అఫైర్స్, ఒకటి మెడికల్ గ్రౌండ్స్. ప్రైవేట్ అఫైర్స్ లో వచ్చిన సర్వీస్ 3 ఇయర్స్ అనుకుందాం. 3 ఇయర్స్ దాటితే ఆ పీరియడ్ పెన్షన్ కి క్వాలిఫైయింగ్ సర్వీస్ కి లెక్క కట్టదు. 3 ఇయర్స్ వరకు మినహాయింపు ఉంది. ఇప్పుడు సార్ ఆల్రెడీ పొద్దున్న చెప్పినట్టు 5 సంవత్సరాలు అబ్రాడ్ పోయాడు అనుకుందాం, 2 సంవత్సరాలు ఎలిజిబిలిటీ శాంక్షన్ చేయించుకున్నాడు, 3 సంవత్సరాలు ఈఓఎల్ ప్రైవేట్ అఫైర్స్ లెక్క కట్టి శాంక్షన్ చేయించినాం. అప్పుడు ఏమవుతుంది? 3 సంవత్సరాల పైన ఎంత పీరియడ్ ఉన్నా కూడా ఆ నంబర్ ఆఫ్ డేస్ ఉన్నా, మంత్లు ఉన్నా, ఇయర్స్ ఉన్నా, ఏది ఉన్నా పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్ కి లెక్కలోకి తీసుకోవద్దు. అదే ఒక 10 సంవత్సరాలు మెడికల్ గ్రౌండ్స్ లో ఈఓఎల్ ఉంది అనుకుందాం, క్రానిక్ డిసీజ్ తో బాధపడే ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఏదో ఒకటి క్యాన్సర్ పేషెంట్స్ కానీ డయాలిసిస్ వాళ్ళు కానీ సంవత్సరాల తరబడి బాధపడే వాళ్ళు ఉంటారు అనుకుందాం. లీవ్ క్రెడిట్ లేదు, శాంక్షన్ తీసుకున్నాడు, 3 సంవత్సరాల పైన ఉంది. మరి ఉంటే అది పెన్షన్ కౌంట్ అవుతుందా, కౌంట్ కాదా? కౌంట్ అవుతుంది. మెడికల్ గ్రౌండ్స్ లో ఉన్న ఈవెల్ మొత్తము పెన్షన్ కి కౌంట్ అవుతుంది. అది ఉంటాయి క్రానిక్ డిసీజెస్ కి వాడుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, మెడికల్ సర్టిఫికేట్ పై కాకుండా ఇతర విషయాలు కారణాలపై మంజూరైన అసాధారణ సెలవును పెన్షన్ లెక్కించ 3 సంవత్సరాలు 36 నెలలు ఉందా? పై చదువుల కోసము మంజూరు చేసిన అసాధారణ సెలవును పెన్షన్ కి లెక్కించడానికి పరిగణిస్తారా? ఏమన్నా పరిగణిస్తారు. ఇప్పటిదాకా 3 ఇయర్స్ వరకు, ఇప్పటిదాకా 3 ఇయర్స్ వరకు. విదేశాలలో ఉద్యోగం చేయడానికి మంజూరైన అసాధారణ సెలవు కాలాన్ని పెన్షన్ మంజూరు చేయడానికి పరిగణిస్తారా? పర్మిషన్ హైయర్ స్టడీస్ పోతారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసి అబ్రాడ్ పంపిస్తారు. అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ లో 5 సంవత్సరాల వరకు పరిగణిస్తారు. శిక్షణా కాలం కూడా ఏం చేస్తారు? పరిగణిస్తారు. శిక్షణా కాలం కూడా సర్వీస్ లో కూడా పెన్షన్ కి కౌంట్ అవుతుంది. సస్పెన్షన్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, మీకు అర్థం కావాలి. ఓకే, సస్పెన్షన్ కాలము పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా? సస్పెన్షన్ పీరియడ్ ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలి. మనం సస్పెన్షన్ పీరియడ్ ఎన్ని రకాలుగా మనం రెగ్యులేట్ చేయొచ్చు? ఎన్ని రకాలుగా రెగ్యులేట్ చేయొచ్చు సస్పెన్షన్ పీరియడ్? శాంక్షన్ ఆఫ్ లీవ్, డైస్నాన్ కింద కూడా పెట్టొచ్చు. డైస్నాన్ అంటే దేనికి వర్తించదు, అది ఇంక్రిమెంట్ ఇవ్వడానికి వర్తించదు, పెన్షన్ కూడా వర్తించదు. మరి అబ్స్కాండింగ్ ఫ్రమ్ సర్వీసెస్ ఉంటారు కదా, ఆ కేసులలో కూడా డైస్నాన్ పనిష్మెంట్ ఆర్డర్ ఇస్తాం. అట్లాంటి పనిష్మెంట్ ఆర్డర్ కూడా కౌంటబుల్ కాదు పెన్షన్. ఓకే, ఉద్యోగం నుండి తొలగింపబడిన వ్యక్తి యొక్క పాత సర్వీస్ పెన్షన్ దామాషలో పెన్షన్ మంజూరు చేయాలా? రిమూవల్ ఆఫ్ సర్వీస్ ఆర్డర్ ఇచ్చామనుకోండి ఎవరికన్నా, వాడి సర్వీసు లెక్కలో ఉంటుందా? బెనిఫిట్స్ వస్తాయా లేదా చెప్పండి. రిమూవల్ ఆఫ్ సర్వీస్ అంటే వాడికి సర్వీస్ బెనిఫిట్స్ ఏమీ రావు, ఓన్లీ మన సేవింగ్స్ అమౌంట్ మాత్రమే వస్తాయి. రిమూవల్ ఆఫ్ సర్వీస్ అనేది అంత డేంజరస్ ఆర్డర్. సర్వీస్ నుంచి ఏదో విషయం మీద తప్పు చేసిన కారణంగా దోషిగా తేలబడిన తర్వాత రిమూవల్ ఆఫ్ సర్వీస్ ఇవ్వచ్చు. ఒక 1 వీక్ ఇప్పుడు 15-20 డేస్ ఒక రిమూవల్ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నా నేను. క్రిమినల్ అంటే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ లో ఎంక్వైరీ లోపల చైల్డ్ అబ్యూస్మెంట్ ఇష్యూ లోపల దోషిగా తేలేదు అతను. ఫైల్ ఇందులో లేదా పక్కన పెట్టిన మా వాళ్ళు బయటకు వచ్చింది ఫైల్, డెఫినెట్ గా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఇవ్వాల్సిన ఇష్యూ రిమూవల్ సర్వీస్ ఇస్తారు. ఓకే, ఉద్యోగం నుండి తొలగింపబడిన ఉద్యోగి
అపీల్ ద్వారా కానీ రివ్యూ ద్వారా కానీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటే నియమిస్తే పాత సర్వీసు పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా? ఒకసారి మనం అపీల్ చేసుకున్నాం. అపీల్ చేసినప్పుడు అపీలేట్ అథారిటీ మళ్ళీ విషయాన్ని మొత్తం పరిశీలించి గతంలో ఇచ్చిన ఆర్డర్ తప్పు అని తేలిన తర్వాత కొద్దో గొప్ప నిర్దోషిగా తేలితే ఏమవుతుంది, మళ్ళీ మనకు ప్రీవియస్ బెనిఫిట్స్ ఏమున్నాయో సర్వీస్ బెనిఫిట్స్ అన్ని ఇస్తారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తే అంతకుముందు చేసిన సర్వీసును పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా? పరిగణించదు. రాజీనామా ఇస్ డిఫరెంట్, వాలంటరీ రిటైర్మెంట్ ఇస్ డిఫరెంట్. రాజీనామా చేసుకోతారు కొంతమంది అహంతో, తెలియక. ఇప్పుడు అనుకుందాం, మీ ఒక స్కూల్ ఉంది, హెడ్ మాస్టర్ ఒక టీచర్ బాగా కొట్లాడుకున్నారు. అదే అక్కడ ఉన్న కొట్లాడుకున్నప్పుడు అనుకున్నా ఒక టీచర్ వాడికి మధ్య స్థిమితం సరిగా లేదు, ఏదో రాజీనామా లెటర్ రాసి పెట్టిపోయినాడు అనుకున్నాం. దాన్ని పెద్ద ఇష్యూ చేయొచ్చు. అంటే రాజీనామా అనేది చేయకూడదు. చాలా అది రాజీనామా కాయడం చాలా ఇబ్బందికరమైనది. సర్వీస్ లో అంతరాయం, సర్వీస్ లో ఇంటరప్షన్స్ అనేవి జనరల్ గా ఉండకూడదు. 1 డే గ్యాప్ ఉన్నా కూడా పెన్షన్ శాంక్షన్ చేయొద్దు. ఇప్పుడు మిత్రులు ఇంతకింత ఉన్నారు, సర్వీస్ వెరిఫికేషన్ ప్రాధాన్యత ఇక్కడ వస్తుంది. సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి చెప్పండి. మీరు కూడా టీచర్ల సర్వీస్ రిజిస్టర్లో సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వేసి సంతకం పెడతారు కదా. గవర్నమెంట్ సర్వీస్ ఇతర సర్వీస్ మున్సిపాలిటీస్ వచ్చు, ఎటువంటి మంజూరు ఉత్తర్వులు లేకుండా కంట్రోల్ అవుతుంది. అంటే వివిధ ప్రభుత్వాల ఉద్యోగం, అంటే ఇప్పుడు కొంతమంది మున్సిపల్ అథారిటీస్ నుంచి గవర్నమెంట్కి వస్తారు, ఫారెన్ సర్వీస్ కిందనో ఏదైనా వస్తారు. మనకి గ్యాప్స్ ఏర్పడదు, ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. ఓకే, క్వాలిఫైయింగ్ సర్వీస్ కు అదనంగా ఎంత సర్వీస్ వెయిటేజ్ గా కలుపుతారు? 5 years. అది అందరికి తెలిసిన విషయమే కదా. గతంలో ఎంత ఉండే? 3 సంవత్సరాలు ఉండే. 3 సంవత్సరాలని 5 సంవత్సరాలు వెయిటేజ్ ఇప్పుడు ఇస్తున్నారు. మనం వెయిటేజ్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వాలి వెయిటేజ్ చెప్పండి. ఫుల్ పెన్షన్ అంటే ఏంటిది? 33/66 ఫార్ములా ప్రకారము మనం తీసుకున్న బేసిక్ పేలో లాస్ట్ పే దానిలో 50% ఆఫ్ ది అమౌంట్ రావాలి అంటే క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 years ఉండాలి. క్వాలిఫైయింగ్ సర్వీస్ ఒకవేళ లేదు, మనం అనుకుందాం 5 years వెయిటేజ్ ఇచ్చిన 28 సంవత్సరాల సర్వీస్ ఉంది అనుకుందాం. అంటే అతను ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినట్టు? యాక్చువల్ గా 23 సంవత్సరాలకు 5 సంవత్సరాలు వెయిటేజ్ ఇస్తే 28. మళ్ళీ అక్కడ ఏమైంది? ఫార్ములా చేంజ్ అవుతుంది. 33/66 కాదు, ఏమొస్తుంది? 56/66. ఆల్రెడీ చెప్పారు ఆ విధంగా అనమాట. నాకు సార్ దగ్గర నాకు ఏబిసిడి అంటే సర్వీస్ ప్యాటర్న్స్ ఏం రానప్పుడు సార్ డిఓ ఆఫీస్లో కూడా మాకు సబ్జెక్ట్ నేర్పించాడు. డిఓ హైదరాబాద్లో 97 వీరభద్రారెడ్డి గారు తెలుసా అందరికీ? వీరభద్రారెడ్డి గారు డిఓగా ఉండే మాకు నేర్పించాలనే ఉద్దేశంతో మరి ఎట్లా సబ్జెక్ట్స్ రావడాలు చాలా మంది ఉన్నారు క్లాసులు అని. అంటే ప్రతి గురువారము ఒక సబ్జెక్ట్, జీపీఎఫ్ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ కానీ అట్లా. అయితే సార్ దగ్గర మెటీరియల్ ఇస్తూ మాకు నేర్పించారు. అయిందంటే నేను నేర్చుకున్నా ఉన్న వాస్తవం. మరి నేను ఈ విధంగా ఉన్నానంటే ఆయనకి ఇంకెంత నాలెడ్జ్ ఉంటుందో మీరు అంచనా వేయచ్చు. అదే కాకుండా అడిషనల్ డైరెక్టర్ క్యాడర్లో ఇప్పుడు ఉన్న ఆఫీసర్స్ అందరూ సార్ దగ్గర నేర్చుకున్న వాళ్ళే. మన డిపార్ట్మెంట్లో ఎవరెవరైతే ఉన్నారో సార్ హెల్ప్ తీసుకుంటారు అప్పుడప్పుడు. మరి నాకు ప్రత్యేక అభిమానము. మరి నేను రిక్వెస్ట్ చేయగానే కాదనకుండా సార్ వచ్చారు నా గురించి. కాబట్టి అందరూ కరతాళ ధనులతో సార్ని ఆహ్వానించారు. సార్ అసలు ఈ ఏజ్ ఇప్పుడు సార్ ఎంత సార్? మీ ఏజ్ సుమారు 75-80 మధ్య ఉంటారు అనుకుంటా. ఎంత సార్? 72 years. అసలు కనిపించాడు సార్, ఎంత యాక్టివ్ పర్సన్ అయినా. మార్నింగ్ 6 o'clock ఫోన్ చేస్తాను, ఒకసారి రాత్రి 10 o'clock చేస్తాను, 10:30 చేస్తాను. జస్ట్ ఏదైనా నాకు చిన్న డౌట్ వచ్చింది అనుకోండి, వెంబడే ఫోన్ చేస్తాను. నిమిషాలలో నాకు క్లారిఫికేషన్ వచ్చేస్తాను. అట్లా ఉన్న వాస్తవం అది. దీంతో పాటు ఇంకొక మేడం కూడా ఉంది నాకు. ఆమె కూడా సర్వీస్ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్. ఆమె కూడా కొద్దిగా
వీళ్ళకి ఏదైనా నాకు చిన్న డౌట్ ఉన్నా కూడా వీళ్ళని కనుక్కుంటాను అనమాట. ఎంబడే చెప్పేస్తారు, మీకు ఏ జీవో నంబర్లతో పాటు ఏదైనా టక్క చెప్పమని చెప్తారు సార్, అంత పర్ఫెక్ట్. మరి ఇక్కడ మన లీవ్ రూల్స్ కానీ సర్వీస్ మ్యాటర్స్ కొన్ని మీ స్కూల్స్ సంబంధించినవి సార్కి చాలా నాలెడ్జ్ ఉంది. మరి ఆ విషయమై ప్రత్యేక ట్రైనింగ్ ఈ రోజు సార్ సెషన్ అయిన తర్వాతనే మీకే అర్థం అవుతుంది, నేను ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. ఓకేనా, మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో సార్కి తన పరిచయం చేసుకోవడానికి అవకాశం ఇద్దాం. నాకు ఇంత స్థానం ఇచ్చినందుకు ప్రత్యేకించి డిఓ గారిగా ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ గారు నాకు ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం మీద నన్ను ఇంత దూరం రప్పించి మీ అందరితోటి ఇంటరాక్షన్ చేయించుకోవడానికి తగు ఏర్పాట్లు చేసినందుకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా గురించి నేను ఫస్ట్ పరిచయం చేసుకోవాలి. నా పేరు సుబ్బారావు. మీరు అందరూ హెడ్ మాస్టర్లు అయితే మీ అందరి సబార్డినేట్గా పనిచేసినటువంటి వ్యక్తిని, స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్ట్ అయినప్పటికీ ఆల్ ఓవర్ ట్విన్ స్టేట్స్ ఎక్కడానికి కారణం ఏంటంటే మీ అందరూ చేస్తున్నట్టుగా కృషి నేను కూడా చేయడం వల్ల. రెండవది, అందరికీ వినర్చుకునేది ఏంటంటే మీకు నాకు ఉన్నటువంటి తేడా. ఈరోజు ఇక్కడ నేను నిలబడడానికి, మీరు అక్కడ కూర్చొని వినడానికి నా సంభాషణ కారణం ఏంటంటే, ఎక్కడ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నాం అక్కడ సర్వీస్ మ్యాటర్ అంటూ మాట్లాడుతున్నారు అనుకోండి, నాకు ఎంత పని ఉన్నా కానీ వాళ్ళిద్దరు సందర్భం ఏంటి, సమస్య ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు ఏం జవాబు ఇచ్చుకుంటున్నారు, అది అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఆ అబ్జర్వేషన్స్ క్వశ్చన్స్ అన్నీ నా మైండ్లో ఉంటాయి. ఈరోజు మీరు ఏ ప్రశ్న అడిగినా కానీ నేను సమాధానం ఇవ్వడానికి కారణం ఎవరు అంటే, ఆ ఇద్దరు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. సహజంగా మనం ఏం చేస్తాం, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, మన రామాయణం మనం చూసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. దయచేసి అట్లాంటిది చేయకుండా మీరు చాలా వ్యయ ప్రయాసాల కోర్చి సెలవులైనప్పటికీ 5 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం డిఓ గారిని ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ 5 రోజులు అనుభవించకుండా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు సద్వినియోగపరచుకొని డిఓ గారు మంచి ప్రోగ్రాం పెట్టారు, మనకు చాలా ఉపయోగకరంగా ఉంది అని కనుక మీరు ఒక కితాబ్ సాయంత్రానికి ఇవ్వగలిగితే అదే నాకు కోటి జన్మల పుణ్యం ఫలించినట్టు లెక్క. కాబట్టి దయచేసి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండండి. ఆ తర్వాత మీకు ఏదైనా సమస్యలు, సందర్భాలు ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి కనుక ఉంటే ప్రతి సెకండుని అత్యంత విలువైనటువంటి దానిగా పరిగణించి, ఇది నా యొక్క ప్రార్థన అంతే, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకండి. ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నన్ను ఇంత రాణించడానికి కారణం 96లో వీరభద్రారెడ్డి గారు డిఓ గారుగా ఉన్నప్పుడు ఒక సెక్షన్ నుంచి ఒక ఫైల్ పోయింది, సమస్య ఒక్కటే. మరి ఒకటి ఎస్ ఒకటి నో ఎందుకైందండి? కారణం ఏంటంటే ఆ సెక్షన్లో చూస్తున్నటువంటి వ్యక్తికి ఆ విషయం డిఓ గారి దగ్గరికి వచ్చారు. సార్ ఆయనకి ఇచ్చారు, నాకు ఏంటి సార్, ఏం చేయాలి చెప్పండి. అప్పుడు డిఓ గారు ఎలా తప్పించుకోగలరు? ఎట్టి పరిస్థితిలో తప్పించుకోగలరు, ఏది రేటో చెప్పే పరిస్థితిలో లేదు. ఆ సమయంలో ఎవరైనా మంచిగా తెలిసినటువంటి వ్యక్తి రూల్స్ గురించి అందరికీ కామన్గా ఒకే లైన్ మీదకి తీసుకురావాలి అనేటువంటి సదుద్దేశంతో టోటల్ హైదరాబాద్ స్టేట్లో ఎంతమంది ఉన్నారో డిఓ కంట్రోల్ అందరినీ అడిగినప్పుడు ఎవరు చెప్పలేకపోతే అక్కడ ఉన్నటువంటి పిఏ గారు నా పేరేదో ప్రపోజ్ చేస్తే వారు మా స్కూల్కి వచ్చి నన్ను ప్రత్యేకించి కారులో తీసుకెళ్ళి, సుబ్బారావు గారు నా ప్రాబ్లం ఇది ఉంది, ఎలా సాల్వ్ చేయాలి అని అడిగినప్పుడు వారు పెద్దవారైనప్పటికీ నేను ఒక చిన్న ప్రశ్న వేశాను, 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తాను. మీరు డిఓ గారిగా ఒక చిన్న అనుభవాన్ని మీకు చెప్తే, ఇప్పుడు మీరు నాకు వేసే ప్రశ్నలని మీరేంటి అన్నారు. అప్పుడు మీకు ఇంకా ఇప్పుడు 40 జీవో వచ్చింది, అంతా హెడ్ మాస్టర్లకే పెట్టేసారు. ఈ 40 జీవో లేనప్పుడు వీరభద్రారెడ్డి గారే మనం ప్రతి ఫైల్ అక్కడికి పోవాల్సి వచ్చేది. డిఓ గారికి మీకు అందరికీ తెలుసు, మీకు